కాళేశ్వరం విచారణ కమిటీ ముందు ఈ రోజైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరు కానున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కి అయితే వెళ్ళనున్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కవిత కూడా వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దీనిపైన ఈటల రాజేందర్ అలాగే హరీష్ రావును అయితే విచారణ కమిటీ చేపట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అయితే జూన్ 5వ తారీఖునే కేసీఆర్ అయితే విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే తనకు కొద్దిగా టైం గడువు కావాలనే నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకైతే టైం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే మరికొద్ది సేపట్లో బయలుదేరనున్న బీఆర్కేలో పివి ఘోష్ కమిటీ అయితే కేసీఆర్ అయితే విచారించనున్నట్లయితే తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ అలాగే సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టుల పైన అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పివి ఘోష్ ఒక నేతృత్వ కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ కమిటీలోనే భాగంగా అయితే ఇప్పటికే చాలా మంది 17 మందిని విచారించడం కూడా జరిగింది. అయితే ప్రముఖ వ్యక్తి అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ అయితే ఈ రోజు విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే హైదరాబాద్ భారీగా చేరుకున్నారో. తన నాయకుడిని విచారించే అవకాశం ఉన్న నేపథ్యం ఎక్కడికక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి చాలా మందిని సిటీకి రానియకుండా ఆపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మొన్న హరీష్ రావు కూడా తన విచారణ కమిటీ తర్వాత ఎర్రవెల్లి కేసీఆర్ని అయితే కలవడం కూడా జరిగింది. కేసీఆర్తో మాట్లాడడం కూడా జరిగింది. తనని ఏం అడిగారు, తను ఏం చెప్పాడు, నేనేం చెప్పాలనే విషయం కూడా క్షుణాక్షణంగా వీళ్ళు పరిశీలించినట్లయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని దీర్ఘ ఆలోచన చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకైతే కేసీఆర్ను విచారణ అవకాశం అయితే లేకపోలేదని మనకు తెలుస్తుంది. అయితే చాలా వరకు పటిష్టమైన బందోబస్తు నేపథ్యంలో కేసీఆర్ అయితే విచారించే అవకాశం ఉంది. అయితే పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు వచ్చే అవకాశం ఉన్నట్లు అయితే కేసీఆర్ అయితే అంటే ఫోన్ ఇన్ ద్వారా లేకపోతే వీడియో ద్వారానైతే తనను అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి విచారణ మొత్తం అయితే ఇప్పటికే చాలా మందిని అయితే విచారించిన నేపథ్యంలో కాళేశ్వరం మొత్తం ఎత్తిపోతల పథకానికి ఒక చీఫ్ ఇంజనీర్ కంటే ఎక్కువ తనే పనిచేశాను. దానికి రీడిజైన్ కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, మొత్తం అంతా తానే చేశాడంటూ కేసీఆర్ పైన అయితే అపోహాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటే అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పొలిటికల్ సర్కిల్లో చక్కర కొడుతుంది. కాళేశ్వరం అంతా తానే చాలా సార్లు కేసీఆర్ చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా పదే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ తానే అంటూ కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చిన ప్రధానంగా కేసీఆర్ కు 3 ప్రశ్నలు అయితే వేయనున్నట్లయితే మనకు తెలుస్తుంది. పివి ఘోష్ కమిషన్ అయితే ఒకటైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగుపాటు జరిగింది. అప్పుడు సేమ్ గా మీ ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటని అడిగే అవకాశం ఒకటైతుంది. అలాగే బ్యారేజీ కుంగుపాటు విషయం తెలియగానే అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, అలాగే బ్యారేజ్ కుంగుబాటు తర్వాత ఎందుకని అక్కడికి ఎవరిని వెళ్లకుండా రహస్యంగా దాచారు అనేది. అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ ప్రశ్నలతో పాటు కాళేశ్వర ప్రాజెక్టు రీడిజైనింగ్ సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అప్పటికప్పుడు కేబినెట్ లో ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నట్లే కాళేశ్వర ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందా లేదా అనే దానిపైన ఆధారాలు ఏమైనా ఉన్నాయనే ప్రశ్నలు అయితే ఈ రోజు కేసీఆర్ ను పివి ఘోష్ అయితే అడిగే అవకాశం అన్నట్టయితే కలుస్తుంది. ఇలా కేసీఆర్ కు సంబంధించిన అనేక కీలక ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా విచారణకు ఎదుర్కొనేందుకైతే సిద్ధమవుతుంది. దీని బల ప్రదర్శన వేదిక వాడుకుంటూ బుధవారం అంటే ఈ రోజు ఉదయం 9 గంటలకే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 11 గంటలకు బీఆర్కే భవన్కి వెళ్ళి అక్కడ ఈ విచారణకు అయితే హాజరైనట్లయితే మనకు తెలుస్తుంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే బీఆర్కే భవన్ కి అయితే చేరుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. బీఆర్కే చుట్టుపక్కల మొత్తం పార్టీ శ్రేణులతో అయితే నిండిపోయినట్లయితే తెలుస్తుంది. జనసైనికులతో పాటు కేసీఆర్ వెంట కమిషనర్ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పిల్లలు ఉంటారని తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు హరీష్ రావును విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషనర్ ముందు రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ విచారణ సందర్భంగా జిహెచ్ఎంసీ నుంచి సచివాలయం రోడ్డు వరకు అయితే పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కాళేశ్వరం పిసి ఘోష్ అయితే 200 మంది పైన విచారించినట్లయితే తెలిసింది. ఇప్పటికే 40 పేజీల నివేదికనైతే సిద్ధం చేసినట్లయితే తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు కొనసాగించిన మాజీ సిఎస్ సోమేష్ కుమార్, సీతా సబర్వాల్, రజత్ కుమార్ వంటి వాటిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కాళేశ్వరం రూపాంతరం
చెందడం మొదలు, అలాగే ప్రాజెక్ట్ డిజైన్ల అనుమతుల నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అయితే రికార్డ్ చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయాన్ని లక్షల కోట్లు పెంచడంపై ఆరాధిస్తుంది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల బిల్లులపై చెల్లింపులపై కూడా కూపిలాగుతుంది. ఇక మాజీ మంత్రి కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది. మొత్తం కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో బుధవారం ఇంకా ఆ ఎంక్వైరీలో పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ను ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు, అసలు కేసీఆర్ను ఏం అడగబోతున్నారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనేది అయితే పార్టీ శ్రేణిలో ఉత్కంఠం నెలకొంది. ఒకవేళ విచారణ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రధాన మంత్రులైనటువంటి ఈటెల రాజేందర్, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ని కావచ్చు, హరీష్ రావుని అయితే పూర్తిగా విచారణ చేపట్టేది. అయితే హరీష్ రావు కూడా మాట్లాడుతూ తను విచారణ కమిటీ అడిగిన ప్రతి ప్రశ్నకైతే సమాధానం చెప్పడం జరిగింది. ఇదే విషయం అయితే కేసీఆర్ తోటి కూడా సంభాషించినట్లయితే తెలుస్తుంది. సంభాషణ వీరిద్దరి మధ్య చాలాసేపు 20 ఫామ్ హౌస్ లో కూడా తెలిసింది. అయితే ఈ రోజు కేసీఆర్ ఏం విచారించబోతున్నారు అయితే ఒక ఉత్కంఠంగా నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఇంతవరకు ఎవరు కూడా విచారించిన పరిస్థితి దాఖలేక మొట్టమొదటిసారిగా ఒక కమిటీ ముందు విచారణకు వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ కి ఇటు పార్టీ శ్రేణులు కాదు, ఇటు నాయకులు అయితే ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి పివి ఘోష్ కమిటీ విచారణ మరి ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.